ఓం అస్మద్గురుభ్యో నమః. అకారార్థో విష్ణుః జగదుదయ రక్షా ప్రళయకృత్ మకారార్థో జీవః తదుపకరణం వైష్ణవమిదం ఉకారోనన్యార్హం నియమయతి సంబంధమనయోః త్రయీసారః త్రియాత్మా ప్రణవ ఇమమర్థం సమదిశత్. అష్టశ్లోకిలో మొట్టమొదటి శ్లోకం. ఈ శ్లోకంలో స్వామి పరాశర భట్టారకుల వారు అష్టాక్షరీ మహామంత్రంలో మొదటి పదంగా చెప్పబడేటువంటి ఓంకార యొక్క అర్థాన్ని తెలియజేస్తూ ఉన్నారు. ఏం చెప్తున్నారు చూద్దాం. జగత్ లోకమునకు, ఉదయ సృష్టిని, రక్ష రక్షణమును, ప్రళయ ఉపసంహారమును కృత్ చేసిన విష్ణు, సర్వవ్యాపి అయిన విష్ణువు అకారార్థ, ప్రణవంలోని మొదటి అక్షరంగా చెప్పబడేటువంటి అకారానికి అర్థము. జీవ, మూడు రకములైనటువంటి జీవులను, తదుపకరణం, ఆ జీవునికి కార్యసాధనమని చెప్పబడేటువంటి ఇదం వైష్ణవం, విష్ణు సంబంధమైనటువంటి జగత్తంతయును. మకారార్థ, ఓంకారంలో మకారానికి అర్థం. ఉకార, ఆ రెండింటి నడుమ మధ్యలో ఉండేటువంటి ఉకారం. అనయోహో, ఆ జీవేశ్వరులకు. అనన్యార్హం, ఇతరులకు చెందినది కానటువంటి, అంటే భగవంతునికే చెందినది అనవడు, దానికి అనన్యార్హం అని పేరు. నా అన్యార్హం అంటే ఇతరులకి చెందనటువంటిది, భగవంతునికే చెందినటువంటిది అని అర్థం అన్నమాట. సంబంధం, అవినాభావము అనే సంబంధమును నియమయతి, నిర్ధారణముగా తెలుపుచున్నది. త్రయీసార, వేదములకు సారమైనటువంటి త్రి ఆత్మ, మూడు అక్షరముల కలయికగా ఉండేటువంటి ప్రణవ ఓంకారము. ఇమం అర్థం, జీవుడు భగవంతునికి దాసుడు అనేటువంటి ఈ అర్థమును. ఇమం అర్థం అంటే ఈ అర్థం. ఏ అర్థాన్ని? జీవుడు భగవంతుడికి దాసుడు అనేటువంటి ఈ అర్థాన్ని సమదిశత్, నిరూపిస్తూ ఉన్నది. అంటే ఓంకారంలో చెప్పబడేటువంటి అర్థం అంటే ఓంకారంలో ఎన్ని అక్షరాలు ఉన్నాయి, ఎన్ని పదములు ఉన్నాయి అంటే ఓంకారంలో మనకి మూడు అక్షరములు. ఓంకారం అనేటువంటిది మూడు అక్షరములతోటి, మూడు పదములతోటి కూడి ఉన్నది. ఏమిటా మూడు అక్షరములు, మూడు పదములు? ఆ అనేటువంటిది అక్షరంగాను పదంగాను కూడా చెప్పబడుతుంది. అలాగే ఉ, మా, ఇలాగ ఆ ఊ మా అనేటువంటి మూడు అక్షరములుగాను మూడు పదములుగాను ఓంకారం అనేటువంటిది కూడి ఉన్నది. మూడు అక్షరములతోటి, మూడు పదములతోటి. ఆ ఊ మా అనేటువంటి మూడు అక్షరముల యొక్క సమాహారమే ఓంకారము. ఇది అష్టాక్షరీ మహామంత్రంలో మొదటి పదంగా చెప్పబడేటువంటిది. అయితే ఈ మొదటి పదంలో చెప్పబడేటువంటి ఈ ఓంకారం యొక్క అర్థాన్ని వివరిస్తున్నారు. ఏమని? అకారార్థో విష్ణు, అకారం చేత విష్ణు అనేటువంటి వాడు అర్థంగా చెప్పబడతాడు. ఎలాంటి విష్ణు అండి? జగదుదయ రక్షా ప్రళయకృత్, ఈ చరాచరమైనటువంటి జగత్తంతటికి కూడా సృష్టి చేసేటువంటి, రక్షించేటువంటి, సంహారం చేసేటువంటి. జగత్ ఉదయ రక్ష ప్రళయకృత్, జగత్తంతటిని కూడా ఉదయ సృష్టించేటువంటి, రక్షించేటువంటి, ప్రళయ అంటే సంహరించేటువంటి, కృత్ చేసేటువంటి వాడు జగదుదయ రక్ష ప్రళయకృత్. అకారం చేత చెప్పబడేటువంటి విష్ణుమూర్తి ఈ చరాచరమైన జగత్తంతటికి కూడా మూల కారణము. ఈ చరాచరమైన జగత్తంతటికి కూడా రక్షకుడు. ఈ చరాచరమైన జగత్తంతటిని కూడా సంహరించేటువంటి వాడు, ఉపసంహారం చేసేటువంటి వాడు. సంహరించేవాడు, ఉపసంహారం. ప్రళయకృత్, ప్రళయకాలంలో మొత్తం ఈ జగత్తంతని కూడా కడుపులో పెట్టుకుని కాపాడుకునేటువంటి వాడు. ఈ విధంగా ఉపసంహారం చేసేటువంటి వాడు. అయితే ఈ అకారం చేత చెప్పబడేటువంటి విష్ణు అంటే ఎవరండి? విష్ణు శబ్దానికి అన్ని వస్తువుల యందు లోపల బయట వ్యాపించి ఉండువాడు అని అర్థం.
అంతేకాదు ఆ విష్ణువు సర్వరక్షకుడు అని కూడా మనకి చెప్పబడుతూ ఉంది. అకారం అనేటువంటిది అన్ని అక్షరములకి కూడా మూలం. అన్ని అక్షరాలు కూడా అకారం నుంచే పుట్టాయి. అలాగే చరాచరమైన జగత్తంతా కూడా అకారం చేత చెప్పబడేటువంటి నారాయణ నుంచే పుట్టాయి. మనకి అక్షరాలు ఏ రావాలన్నా సరే, ఇప్పుడు ఆ ఉందనుకోండి, ఆ రావాలంటే ఆ ప్లస్ ఆ అంటే ఆ అనేటువంటిది మన తెలుగు భాషలో మొదటి అక్షరం. ఆ అక్షరాన్ని ఆధారంగా చేసుకునే మిగిలిన అక్షరాలన్నీ కూడా రావాలి. ఆ అనేటువంటి అక్షరం లేకుండా, ఆ అక్షరం యొక్క సంబంధం లేకుండా ఏ అక్షరము కూడా మనకి భాషలో లేదు. ఆ అంటే ఆ ప్లస్ ఆ అంటేనే ఆ వస్తుంది. ఈ అనేటువంటి దాంట్లో ఒక అకారం ఉంది, దానికి ఇకారం ఉంది. ఇప్పుడు కి అనేప్పుడు కకార అకారములు ఇకారములు, కకార అకారముల క, దానిపైన ఇకారం పెడితే కీ అవుతుంది. అంటే అకారం ముందు చెప్పి ఆ పైన ఇకారం చెప్పాలి. అంటే ప్రతి అక్షరానికి కూడా అకారం యొక్క సంబంధం లేకుండా ఏ అక్షరం కూడా లేదు మన భాషలో. అదేవిధంగానే చరాచరమైన జగత్తంతా కూడా అకారవాచ్యుడైనటువంటి పరమాత్మ నుంచి ఉద్భవించింది. మొత్తం జగత్తంతరికి కూడా కారణభూతుడు సాక్షాత్తు అకారం చేసి చెప్పబడేటువంటి శ్రీమన్నారాయణుడు. ఎప్పుడైతే కారణభూతుడయ్యాడో, పుట్టించినవాడు మరి రక్షించాలి కదా. అందువల్ల అకారం చేత సర్వజగత్ కారణభూతుడైనటువంటి నారాయణుడు, అదేవిధంగా సర్వజగత్తంతటిని కూడా రక్షించేటువంటి రక్షకుడు చెప్పబడతాడు. అదే ఇక్కడ చెప్పారు, అకారార్థో విష్ణు జగదుదయ రక్షా ప్రళయకృత్. అకారం చేత సర్వజగత్ కారణభూతుడైనటువంటి, సర్వజగత్ రక్షకుడైనటువంటి, సర్వజగత్తంతటినీ కూడా ఉపసంహారం చేసేటువంటి విష్ణువు చెప్పబడుతున్నాడు. ఇది ఓంకారంలో మొదటి అక్షరం చేత చెప్పబడేటువంటి అర్థము అకారం చేత. ఇక మకారం చేత ఎవరు చెప్పబడుతున్నారండి? మకారార్థో జీవ. మకారం చేత జీవుడు అనేటువంటి వాడు చెప్పబడతాడు. మకారానికి అర్థం జీవుడు. అతడు పరమాత్మకి ఉపకరణం కనుక భగవంతుడు యథేష్టంగా ఉపయోగించుకోదగినటువంటి శేషభూతుడు ఈ జీవుడు. ఈ జీవుడు అనేటువంటి వాడు పరమాత్మకి ఉపకరణం. అంటే ఈ లోపల ఉండేటువంటి జీవుడికి మన శరీరం అనేటువంటిది ఉపకరణం, అంటే సహకరించేటువంటిది. లోపల ఉండేటువంటి జీవుడు తన యొక్క జ్ఞానాన్ని ఎలా ప్రకాశింపజేస్తాడు? ఈ యొక్క శరీరము ద్వారా ప్రకాశింపజేస్తాడు. కంటి ద్వారా చూపుడు జ్ఞానాన్ని, చెవి ద్వారా వినికిడి జ్ఞానాన్ని, ముక్కుడు ద్వారా వాసనా జ్ఞానాన్ని, నోరు ద్వారా రుచి, చర్మము ద్వారా స్పర్శ జ్ఞానాన్ని. అంటే లోపల ఉండేటువంటి జీవుడికి ఉండేటువంటి జ్ఞానము ప్రకాశించాలంటే దానికి ఉపకరణంగా శరీరం అనేటువంటిది ఉండాలి. అలాగా లోపల ఉండేటువంటి జీవుడికి ఈ శరీరం అనేటువంటిది ఎలాగైతే ఉపకరణమో, ఆ లోపల ఉండేటువంటి జీవుడు లోపల ఉండేటువంటి పరమాత్మకి ఈ శరీరం అనేటువంటి, ఈ జీవుడు అనేటువంటి వాడు ఉపకరణము. అదే చెప్తున్నాను, మకారం చేత జీవుడు చెప్పబడతాడు. ఈ జీవుడు పరమాత్మకు ఉపకరణం కాబట్టి భగవంతుడికి యథేష్టంగా ఉపయోగించుకునేటువంటి తగినట్టుగా వీడు ఉంటాడు శేషభూతుడుగా. ఎలాగైతే లోపల ఉండేటువంటి జీవుడు తనకి ఇష్టం వచ్చినట్లుగా ఈ శరీరాన్ని వినియోగించుకుంటాడో, అదేవిధంగానే ఆ జీవుడు లోపల ఉండేటువంటి పరమాత్మ తనకి శరీరంగా ఉండేటువంటి ఈ జీవుణ్ణి, ఆ జీవుడు ధరించి ఉన్నటువంటి శరీరాన్ని తన ఇష్ట వినియోగార్హంగా వినియోగించుకుంటాడు. అందువలన ఈ యొక్క జీవుణ్ణి శేషభూతుడు అని అంటారు. అయితే జీవుడు అనేటువంటి వాడు ఒకడు కాదు, జీవరాశి. జీవరాశి అంతా కూడా 3 వర్గములు. అందులో సంసార మండలంలో ఉండేటువంటి బద్ధజీవులందరూ ఒక రాశి. భగవత్ ఆచార్య అనుగ్రహం చేత జీవాత్మతత్వం పరమాత్మతత్వాన్ని గురించి తెలుసుకుని ఆ పరమాత్మను ఉపాసించి ముక్తిని పొందినటువంటి జీవవర్గం అంతా కూడా 2వ రాశి. వారిని ముక్తజీవులు అంటారు. అసలు సంసార సంబంధం లేశమాత్రం లేకుండా ఎప్పుడూ భగవంతుడి యొక్క లోకంలోనే ఉంటూ వైకుంఠంలో భగవత్ సేవకులుగా ఉండేటువంటి దివ్య మహిషీగణము, అంటే శ్రీదేవి, భూదేవి, నీలాదేవులు, అలాగే అనంత గరుడ, విశ్వక్సేనాదులు మొదలైన వారందరినీ కూడా నిత్యజీవులు అని అంటారు. వారు 3వ రాశిలో చెప్పబడతారు. జీవుడు అనేటువంటి వాడు ఒకడు కాదు, జీవుడు అనేటువంటి వాడు ఒక పెద్ద రాశి. ఆ జీవరాశిని 3 రకాలుగా విభజించారు: బద్ధజీవులు, ముక్తజీవులు, నిత్యజీవులు. బద్ధజీవులు అంటే సంసార మండలంలో ఉండేటువంటి మనల్ని బద్ధజీవులు అంటారు. ముక్తజీవులు అంటే సంసారం నుండి విడిచిపెట్టి ఆచార్య యొక్క అనుగ్రహం చేత, భగవద్ అనుగ్రహం చేత
తత్వం ఏదో ఉత్తమమైన తత్వం తెలుసుకుని ఆ ఉత్తమమైన తత్వంగా చెప్పబడిన పరమాత్మని శరణాగతి చేసి ముక్తిని పొందినటువంటి జీవవర్గాన్ని ముక్త జీవులు అని అంటారు. ఇక సంసారంలో లవలేశం కూడా అవగాహన లేకుండా, సంసారం యొక్క సంబంధం లవలేశం కూడా లేకుండా ఎప్పుడు భగవంతుడు కూడా ఉండేటువంటి నిత్యసూరులు శ్రీదేవి, భూదేవి, నీలాదేవులు, అనంతగరుడ, విశ్వక్సేనాథ్ మొదలైన వారందరికీ కూడా నిత్య జీవులు అని అంటారు. ఈ 3 రకాలైనటువంటి జీవవర్గం అంతా కూడా ఓంకారంలో 3వ పదంగా చెప్పబడేటువంటి మకారం చేత చెప్పబడతాడు. అయితే ఈ మకారం అనేటువంటిది, ఈ అక్షరం జ్ఞానవాచకం. మన జ్ఞానే, మన అవబోధనే అనే ధాతు ఉండి మకారం పుట్టింది. అంటే మకారం చేత జ్ఞానస్వరూపి అయినటువంటి జీవాత్మ చెప్పబడతాడు. జ్ఞాన గుణకుడుగా చెప్పబడేటువంటి జీవాత్మ చెప్పబడతాడు. ఈ మకారం అనేటువంటి అక్షరం జ్ఞానవాచకం కాబట్టి జడమైనటువంటి అచేతన పదార్థముల వలె కాకుండా జ్ఞానయోగ్యత కలిగి ఉండినటువంటి వీరు తమ స్వామి అయినటువంటి భగవంతుడికి దాసులే ఉజ్జీవిస్తారు అని అర్థం. మకారం చెప్పబడే జీవుడు శేషభూతుడు. ఎవరికి? భగవంతుడైనటువంటి శ్రీమన్నారాయణుడికి, తనకు స్వామి అయినటువంటి శ్రీమన్నారాయణుడికి. ఈ విధంగా జ్ఞానయోగ్యతను కలిగి ఉన్నటువంటి జ్ఞానస్వరూపిగా చెప్పబడేటువంటి జీవాత్మ భగవంతుడికి దాసుడు. ఇక మధ్యలో ఉండేటువంటి ఉకారం ఏం చెప్తుంది? ఈ జీవాత్మకి పరమాత్మకి ఉండేటువంటి సంబంధాన్ని చెప్తుంది. అదే కదా చెప్పారు, ఉకార అనన్యార్హం నియమయతి సంబంధమనయోహో. అనయోహో, ఈ అకారం చేత చెప్పబడేటువంటి జీవాత్మ పరమాత్మ, మకారం చేత చెప్పబడేటువంటి జీవాత్మ, అనయోహో అంటే ఆ జీవేశ్వరులకు ఇద్దరికీ కూడా ఉండేటువంటి సంబంధాన్ని ఉకారం చెప్తుంది. ఎట్లాంటి సంబంధం? అనన్యార్హం నియమయతి సంబంధం. అకారం చేత చెప్పబడేటువంటి ఆ పరమాత్మ కొరకే మకారం చేత చెప్పబడేటువంటి జీవుడు ఉన్నాడు తప్ప అన్యుల కొరకు వీడు లేడు. అనన్యార్హుడు. అనన్యార్హుడు అంటే మిగతా వాళ్ళ వరకు కూడా వీడు దాసుడు కాదు. ఈ జీవుడు అనేటువంటి వాడు ఇతరులకు దాసుడు కాదు. కేవలం భగవంతుడికి, భగవంతుడి యొక్క పత్నీగణానికి, ఆచార్యులకు, భగవద్భక్తులకు తప్ప ఈ జీవుడు అనేటువంటి వాడు మిగతా వాళ్ళెవరికి కూడా దాసుడు కాదు అని చెప్పడమే అనన్యార్హము. నా అన్య అర్హము. అన్యార్హం అంటే మిగతా వాడికి సంబంధించిన వాడు. నా అన్యార్హము అంటే మిగతా వాళ్ళకి సంబంధించిన వాడు కాదు. ఈ అనన్యార్హం అనేటువంటి సంబంధాన్నే ఈ అకారానికి ఉకారానికి మధ్య ఉండేటువంటి ఉకారం అనేటువంటి తెలియజేస్తుంది. అకారానికి మకారానికి మధ్య ఉండేటువంటి ఉకారం జీవాత్మకి పరమాత్మకు ఉండేటువంటి అనన్యార్హ సంబంధాన్ని తెలియజేస్తూ ఉన్నది. ఈ విధంగా త్రయీ సారహ, త్రయీ అని వేదానికి పేరు. త్రయీ సారహ వేదం యొక్క సారంగా చెప్పబడేటువంటి త్రియాత్మ, 3 అక్షరముల కలయికగా ఉండేటువంటి ప్రణవ ఓంకారము ఇమమర్థం సమదిశత్. ఈ జీవాత్మ పరమాత్మకి దాసుడు అనేటువంటి అర్థాన్ని సమదిశత్ నిరూపిస్తూ ఉంది. అకారవాచ్యుడే ఉండేటువంటి భగవానుడు శ్రీమన్నారాయణుడు, ఆయనే సర్వజగత్ కారణభూతుడు, సర్వజగత్ రక్షకుడు. అకారం అనేటువంటిది అవరక్షణే అనేటువంటి ధాతువు నుంచి పుట్టింది. అందువల్ల అకారం చేసి చెప్పబడేటువంటి ఆ భగవంతుడి యొక్క డ్యూటీ ఏమిటండి అంటే రక్షణ చేయటం. అందువల్ల అకారం అనేటువంటిది ముఖ్యంగా రక్షకుడు అనేటువంటి అర్థాన్ని బోధిస్తోంది. అకారం చేసి చెప్పబడేటువంటి ఆ విష్ణువే సర్వజగత్ కారణభూతుడు, సర్వజగత్ రక్షకుడు. రక్షించడం అంటే ఏమిటండి? రక్షించడం అంటే తను ఆశ్రయించిన వారికి ఉండేటువంటి అనిష్టాన్ని పోగొట్టడం, ఇష్టాన్ని కలిగించడం. ఇష్టప్రాప్తి, అనిష్ట నివృత్తిని, ఈ రెండింటిని ఎవరైతే చేస్తారో వాడినే రక్షకుడు అంటారు. కేవలం అనిష్టాలు తొలగించి వాడికి సంపూర్ణమైనటువంటి సుఖాన్ని ఇవ్వకపోతే, వాడికి కావాల్సిన ఇష్టాన్ని ఇవ్వకపోతే అది సరైనటువంటి రక్షత అవ్వదు. పరమాత్మ అనేటువంటి వాడు మనకు ఉండేటువంటి పాపాలన్నింటినీ కూడా, కర్మవాసన అంతటినీ కూడా తొలగించి, మనకు ఉండేటువంటి పాపాలు కర్మయే మనకు ఉండేటువంటి అనిష్టం, ఆ అనిష్టాన్ని పూర్తిగా తొలగించి మనకి ఇష్టమైనటువంటి సుఖం ఏది అంటే పరమాత్మక కైంకర్యం. ఆ యొక్క పరమాత్మ కైంకర్యం అనేటువంటి ఇష్టాన్ని ప్రాప్తింపజేసేటువంటి వాడు సాక్షాత్తు భగవానుడు, సర్వజగత్ రక్షకుడు. ఆయన ఓంకారం అకారం చేత చెప్పబడుతున్నాడు. మకారం చేత జ్ఞానస్వరూపి, జ్ఞాన గుణకుడు అయినటువంటి జీవాత్మ చెప్పబడుతున్నాడు. ఉకారం చేత అకారవాచ్యుడై ఉండేటువంటి శ్రీమన్నారాయణునికే మకారవాచ్యుడై ఉండేటువంటి జీవుడు ఉన్నాడు
ఆయనకే వీడు శేషభూతుడు అని వీరికి ఆ యొక్క అకారవాచుడైన భగవంతుడికి మకారవచ్చుడై ఉండేటువంటి జీవాత్మకి మధ్య ఉండేటువంటి సంబంధం ఉకారం అనేటువంటి తెలియజేస్తుంది. శాశ్వతమైన సంబంధాన్ని తెలియజేస్తుంది. అంటే వీడు వాడికి భగవంతుడికి భగవంతుడి యొక్క పత్నీగణంగా చెప్పబడే శ్రీదేవి భూదేవి నీలాదేవులకు ఆచార్యులకు భగవద్భక్తులకు వీరికి మాత్రమే వీడు శేషపుత్రుడు తప్ప మిగతా వాళ్ళకి కూడా వీడు దాసుడు కాదు అని వారిద్దరి మధ్య ఉండేటువంటి అవినాభావ సంబంధాన్ని ఉకారం అనేటువంటిది నిర్ణయిస్తోంది. ఈ విధంగా ఈ 3 అక్షరముల చేత కలయికగా చెప్పబడేటువంటిదే ఓంకారము. ఈ 3 అక్షరముల కలయికే ఓంకారం. ఈ ఓంకారం అనేటువంటిది అష్టాక్షరి మహామంత్రంలో మొదటి పదంగా చెప్పబడుతోంది. ఈ ఓంకారం చేత జీవాత్మ అనేటువంటి వాడు పరమాత్మకే శేషభూతుడు అనే అర్థం మనకి ఇక్కడ స్ఫురిస్తోంది అని ఈ మొదటి శ్లోకంలో ఓంకారం యొక్క అర్థాన్ని మనకి తెలియజేశారు. అయితే ఈ శ్లోకంలో 4వ పాదంలో త్రయీసారః, త్రయీ అని చెప్పి వేదం యొక్క సారాంశం అన్నారు. ఎలాగా అంటే 3 కుండల్లో పెరుగుని విడివిడిగా తీసుకుని చిలికి దాంట్లో వచ్చేటువంటి వెన్నని ఒక ముద్దగా చేస్తే అది ఎలాంటిదో అలాగే 3 వేదముల నుంచి శబ్దరాశిని సంస్కరిస్తే వాటి నుంచి భూహు భువహ సువహ అనేటువంటి 3 వ్యాహృతులు పుట్టాయి. మరలా ఆ 3 వ్యాహృతుల్ని సంస్కరిస్తే స్వచ్ఛమైనటువంటి బంగారంలాగా ఆ ఊమ అనే 3 అక్షరాలు ఆవిర్భవించాయి. ఆ 3 అక్షరముల యొక్క సమాహారమే ఓంకారము. అందువల్ల ఓంకారం అనేటువంటిది సకల వేదముల యొక్క సారంగా చెప్పబడుతూ ఉన్నది. ఆ సకల వేద సారంగా చెప్పబడిన ఓంకారం యొక్క అర్థాన్ని ఈ మొదటి శ్లోకంలో మనకి పరాశర భట్టారకుల వారు తెలియజేశారు.